హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ను కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తారనమాట. అలాగే పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి, మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు అయితే వీస్తున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే కనుక స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ ఇవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా ద్రోణి పశ్చిమ విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరట్వాడ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక తూర్పు గాలుల ద్రోణి కొమరిన్ ప్రాంతం నుండి తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఇక రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువటి రూప ఆవరణలో ఆగ్నేయ పశ్చిమ నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగానే ఏపీలో ఇవాళ వర్షాలు అయితే కురునున్నాయి. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు వర్షాలు అనేది శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అయితే పడనున్నాయి. ఇక తేలికపాటి వర్షాలు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అయితే కురవనున్నాయి. ఇక వీటితో పాటు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు 8 అయితే ఉన్నాయి. అందులో పార్వతీపురం మన్యము సంబంధించి గరుగుబెల్లి, గుమ్మ లక్ష్మీపురం, జిమ్మయ్య వలస, కొమరాడ, కురుపాం, సీతానగరం, పోలవరం జిల్లాలో సంబంధించి చింతూరు, కూనవరం. ఇక వడగాల్పులు వీచే జిల్లాలు విజయనగరం, మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో ముఖ్యంగా ఈ మండలాల్లో అయితే కనుక వడగాల్పులు అయితే వీచనున్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక కడప, ఒంటిమిట్ట, కాజీపేట 42.5 సెంటీగ్రేడ్లు, కర్నూలు, లద్దగిరి 41.3 సెంటీగ్రేడ్లు. ఇక భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించిందనమాట. సో అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే మీరు చూశారు. సో ఈ రోజు ఏంటంటే కనుక పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయి, అలాగే ముఖ్యంగా వర్షాలు కూడా అయితే కురుస్తాయి అన్నమాట.